అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 9 మంది మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదిత్య దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్ స్వయంగా స్పాట్కెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భద్రాచలం ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబానికి 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఇవ్వనున్నారు. అదేవిధంగా పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 సహాయం అందనుంది. ఈ సంఘటన జరిగిన ఇమ్మటే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా పొద్దున్నే ఇక్కడికి రావడం, ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్డు సేఫ్టీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా కర్నూలు సంఘటన తర్వాత తీవ్రంగా స్పందించడం, ఎక్కడికెక్కడ అధికారులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకూడదు. ఎవరైతే ప్రజలు అలాగే తీర్థయాత్రలకు పోయేటప్పుడే ఎలా ఎక్కువ ఈ సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఈ సంఘటన విషయానికి వస్తే ఇది టూరిస్ట్ కి సంబంధించిన బస్సు అండి. మీ అందరికీ తెలుసు, టూరిస్ట్ బస్సులు అంటే రెగ్యులర్ గా ఫ్లై అయ్యే బస్సులు కాదు ఇవి. ఇక్కడికి వచ్చే డ్రైవర్లు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ప్రాంతాలకు ఏదో కొత్తగా గిరాకీ దొరికినప్పుడు వస్తారు కాబట్టి ఈ ప్రమాదం జరిగే సంఘటనలు, ఈ బ్లాక్ స్పాట్స్ గురించి కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఈ రోజు జరిగిన సంఘటన కూడా అదే కోవకు చెందింది. ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఉందో మా అధికారులు చెప్పే ప్రకారం పొద్దున్నే సంఘటన జరిగిన టైమింగ్ ఒకటి 3:30 ఆ ప్రాంతం, అంటే గాఢ నిద్రలో ఉంటారు ప్రయాణికులు కూడా. బస్సుకు సంబంధించి ఇప్పటి వరకు మా దగ్గర ఉండే రిపోర్ట్స్ పరంగా డీటెయిల్స్ అయితే బస్సు అయితే ఫిట్ గా ఉంది. అలాగే ఆ సంఘటన జరిగిన స్పాట్ అయితే కరువు, ముందు కూడా ప్రమాదాలు జరిగిన స్పాటే కాబట్టి ఏదేమైనా కూడా ఈ సంఘటన అయితే చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన